హాయ్ అండి. సో మనమైతే ముందుగా ఒక జ్యూస్ అయితే ముందు వీడియోలో ఉంది చూడండి. సో అదే ప్రాసెస్లో కొంచెం చేంజ్ అవుతుంది. యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది. కానీ లేదా చిలకడం కానీ చేసుకోవాలన్నమాట. సో తర్వాత షుగర్ యాడ్ చేసేసుకొని మిక్సీ లేదా చిలుకోవాలి అయితే యాడ్ చేసేసుకోవాలి. సో కస్టర్డ్ క్రీము చూపిస్తానని అయితే చెప్పాను కదండి. సో ముందుగా అయితే హాఫ్ లీటర్ మీ ఇష్టం అండి, పాలు ఎన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ కస్టర్డ్ 2 టేబుల్ స్పూన్లు తీసుకొని చల్ల పాలు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో నేను బాగా కలుపుకోవాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మంచి కేక్ లాగా ఐస్ క్రీము అన్ని మనం ఏది ఊహించుకుంటే అదనమాట. సో నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఖచ్చితంగా చూడండి. ఈ క్లస్టర్డ్ కేక్ మనకైతే పాలు బాగా ఉడికిపోయాయి. సో పాలు ఉడికినాయి కాబట్టి మనము క్లస్టర్డ్ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో బాగా ఉడికిందన్నట్టు షుగర్ యాడ్ చేసేసుకొని బాగా దగ్గరకు రానివ్వాలి. తగినంత షుగర్ యాడ్ చేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో బాగా ఉడికించుకున్న తర్వాత అలాచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో చల్లగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో అలాగే మనము గ్లాస్ అయితే డెకరేషన్ చేసేద్దామా. సో ముందుగా గోన్కటీరా వేసుకొని సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. సో సబ్జా గింజలు వేసుకున్నాక లస్సీ వేసుకున్నాము, చల్లటి లస్సీ. సో లస్సీ వేసినాక క్లస్టర్డ్ వేసుకోవాలి. సో వీటినంతా బాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మామిడి పండు పేస్ట్ చేసుకున్నానండి. చిన్న పీసెస్ చేసుకొని మ్యాష్ లాగా చేసేసాను అనమాట. సో అది కూడా వేసుకొని దానిపైన సబ్జా గింజలు మీగడ వేసుకోవాలి. సో చాలా బాగుంటుంది. మిక్స్ అంతా కలుపుకొని తాగేస్తే సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళకు అందరికీ బాగా నచ్చుతుందండి ఇలాగా బాగా డెకరేషన్ చేస్తే. సో ఏమంటారు? సో అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. సో అంతే వీడియో. బాయ్. మంచి వీడియోస్ అయితే పెడతాను, మంచి జ్యూసెస్ కూడా